పరకామణి కేసులో ఒకవైపున జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత కరుణాకర్ రెడ్డి మరింత డీటెయిల్గా చెప్పుకొచ్చారు. పరకామణి కేసులో నా మీద అవాకులు చవాకులతో టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఆరోపించుకొచ్చారు. రాజకీయ కక్షతో విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో టీటీడీ బోర్డులో పనిచేసిన కొందరు సభ్యులు ప్రస్తుతం కూడా కొనసాగుతున్నారు. వాళ్ళని విచారణకు ఎందుకు పిలవడం లేదని ప్రశ్నించారు. కరుణాకర్ రెడ్డి దోషి అన్నానికి మా దగ్గర ఆధారాలు ఉన్నటువంటి టీడీపీ నేతలను సిఐడి ఎందుకు విచారించడం లేదో చెప్పాలని అడిగారు. విచారణ పేరుతో సాగిస్తున్నటువంటి వేధింపుల వల్ల నిజాయితీపరుడైన సతీష్ కుమార్ బలయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. పరకామణి కేసులో నేను తప్పు చేసినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. లేకపోతే టీడీపీ నేతలు అందుకు సిద్ధమేనా అంటూ పెద్ద ఎత్తునే సవాల్ చేసుకొచ్చారు. అధికారం దుర్వినియోగంతో తప్పులు చేసి నా మీద ఉన్న కేసుల్ని తన మీద ఉన్న కేసుల్ని కొట్టేయించుకుంటున్నటువంటి చంద్రబాబు దానికి ప్రాయశ్చిత్తంగా రవికుమార్ మాదిరిగానే ఆయన ఆస్తుల్ని ప్రభుత్వ పరం చేయాలంటూ డిమాండ్ చేసుకొచ్చారు. పరకామణి కేసులో కరుణాకర్ రెడ్డి సూత్రధార అని అందుకు తమ దగ్గర ఆధారాలను ముఖ్యమంత్రి నుంచి మంత్రులు టీడీపీ నేతలు దాకా అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, బోర్డు మాజీ సభ్యుడు ఓవి రమణ, పట్టాభి వరలరామయ్య వీళ్ళంతా నా మీద సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. చంద్రబాబును మోసే భజన్ ఛానళ్ళు దీన్ని ప్రసారం చేశాయి. ఇన్ని ఆధారాలు ఉన్న వేళను సిఐడి అధికారులు ఎందుకు పిలవలేదు? ఈ ప్రభుత్వాన్ని సంతృప్తిపరచడానికి నన్ను విచారణకు పిలిచారు. వాళ్ళని ఎప్పుడైతే విచారణకు పిలవలేదో అప్పుడే విచారణ వక్రమార్గం పట్టిందని అర్థమైంది. చంద్రబాబు ప్రభుత్వానికి తలగ్గిన సిఐడి, ఏసీబీ అధికారులు న్యాయస్థానానికి మస్కా కొట్టారు. విచారణ సాగినన్ని రోజులు ఎవరిని ఏం విచారించామన్న విషయం అధికారులు చెప్పరు. చంద్రబాబు అనుకూల పత్రికలు మాత్రం విచారణ ముగిసిన మరుసటి రోజే లీకులతో కథనాలు ప్రచురిస్తాయి. విచారణ వీడియో రికార్డ్ చేసి మా దగ్గర సంతకాలు తీసుకోవాల్సిన అవసరం విచారణ అధికారులకు ఉందా లేదా? న్యాయస్థానాల వల్ల ఏమాత్రం గౌరవం పట్ల ఏమాత్రం గౌరవం లేని చంద్రబాబు రాజకీయ కక్షతో నన్ను దొంగ చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆరోపించారు. నాటి పాలక మండలి ఎలాంటి తప్పు చేయలేదు. రవికుమార్ అనే వ్యక్తి తన ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసి టీటీడీ ఈవోకి ఆ పత్రాలను సమర్పించాడు. ఎవరైనా తన ఆస్తులు రాసిస్తే తీసుకోవడమే టీటీడీ పని. రవికుమార్ భార్య కుమార్తెలతో కలిసి ఆస్తులు రాసిచ్చాడు. భగవంతుడి మీద భక్తితో గిఫ్ట్ డీడ్ రాశానని ఆయనే చెప్పాడు. రవికుమార్ ఆస్తులను టీటీడీ తీసుకోవడం నేరమని మాట్లాడుతున్న మీరు ఆయన ఆస్తులను ఎందుకు వాపసు ఇవ్వలేదు? టీటీడీలో దాతల పూర్వపరాలు విచారణ చేసే పద్ధతి లేదు. ఎవరు డొనేట్ చేసినా స్వీకరించడం ఆనవాయితీ. నా మీద ఆరోపణలు చేస్తున్న వాళ్ళందరికీ ఛాలెంజ్ చేస్తున్నా. నేను రవికుమార్ ఆస్తులను ఒక్క సెంట్ రాయించుకున్న, ₹1 అతని దగ్గర నుంచి తీసుకున్నా. కనీసం అతని దగ్గర టీ తాగినట్టు ఆ నివేదికలో ఉన్న రాజకీయ సన్యాసం చేస్తా. దీనికి భిన్నంగా సిఐడి రిపోర్ట్ ఉంటే నా మీద ఆరోపణలు చేస్తున్న వాళ్ళు పదవులకు రాజీనామా చేస్తారా? మీరు ఎన్ని విచారణలు చేసుకున్నా దేనికైనా సిద్ధమే. పోలీసు అధికారులతోనూ కింది స్థాయి పోలీసులు కళ్ళు పొడిచే కార్యక్రమం పరకామణి కేసులో జరుగుతుంది. జ్యుడిషియల్ ఆర్డర్ని ప్రశ్నించే అధికారం టీటీడీకి ఎక్కడ ఉంది? మెగాలోక్ అదాలత్లో పరిష్కారం అయ్యే వాటిపై ప్రశ్నించే అధికారం ఉన్నత న్యాయస్థానానికి మాత్రమే ఉంటుందంటూ ఆరోపిస్తూ వచ్చారు.